అఖండ 2 ఐ పర్సనలీ ఫీల్ ద ఫ్యాన్స్ రెస్పాన్స్ మూవీకి ఏదైతే ఫ్యాన్స్ రెస్పాన్స్ వస్తుందో దట్స్ మచ్ గ్రేటర్ దెన్ ద రివ్యూస్ విచ్ ద ఫిల్మ్ ఇస్ గెటింగ్. అఖండ 2 లో నువ్వు రాకెట్ సైన్స్ వెతికేస్తే నువ్వు డిసప్పాయింట్ అవుతావు భయ్యా. ఎక్స్పెక్టేషన్ వాజ్ ఆల్వేస్ క్లియర్. స్టోరీ, ఫిజిక్స్, లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టేసి 2 hours థియేటర్ లో కూర్చుంటే బాలయ్య బోయ థమన్ చూసుకుంటారు. నేను హై ఫీల్ ఎలా చేస్తారు, నేను ఎంటర్టైన్ చేస్తారు, నేను అర్పిస్తారు. అండ్ దే సక్సీడ్. జస్ట్ అర్పించారా, గొంతులు పోయాయి. ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో ఫైట్ వస్తుంది, అది మళ్ళీ క్లైమాక్స్ ఫైట్, మెంటల్ స్టఫ్ కదా. ఇదే కదా మనకు కావాలి. ఏమోరా మరి, నేను వెళ్ళిన థియేటర్ అయితే అరుస్తానే ఉన్నారు జనాలు, సీట్ లో కూర్చోలేదు, ఎగురుతానే ఉన్నారు, హై ఫీల్ అవుతానే ఉన్నారు ప్రతి సీన్ కి. లెట్ ఇట్ బి ద బీజిఎం, లెట్ ఇట్ బి ద యాక్షన్, లెట్ ఇట్ బి ద డైలాగ్స్. ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీ. హాలీవుడ్ కి మార్వెల్, డీసీ ఉంది, అదే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అందరూ ఉన్నారు. మనకు బాలే ఇవన్నీ. మరి ఇప్పుడు బాలయ్య కాకుండా ఏ హీరో అయినా ఇవన్నీ చేస్తే క్రింజ్ అంటారు, బాలయ్య చేస్తే కొత్త ర్యాంప్ అంటారు. అది 5th కంటిన్యూస్ హిట్, నాట్ అ స్మాల్ థింగ్. డబుల్ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ బాలయ్య మూవీ కోసం. చూద్దాం. అఖండ 2 ఈస్ మచ్ గ్రేటర్ దెన్ అఖండ 1 నా పర్సనల్ ఒపీనియన్. మీరు చెప్పండి కమెంట్స్ లో. అండ్ మీరు ఎవరైనా అఖండ 2 3D లో చూసుంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. అంతే.